ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ తోడ్పాటుకు నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ NFNM క్రింద కొత్త గ్రామాల ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 291 గ్రామ సంఘాలలో ప్రకృతి వ్యవసాయం జరుగుతుండగా NFNM క్రింద 726 పంచాయతీలను ఎంపిక చేశామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పాత గ్రామాలను మరియు కొత్త గ్రామాలను కలుపుతూ 300 క్లస్టర్లుగా ఎంపిక అయ్యిందని తెలిపారు. ఈ పంచాయతీలో ఒక పంచాయతీకి 125 మందికి రైతులు 50 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులతో ప్రకృతి వ్యవసాయ విధానాలు PMDS ATM ఏ మోడల్స్ పై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పశు సంవర్ధక శాఖలో భాగంగా నవధాన్యాల సాగు PMDS వేయడం వల్ల భూమి సారవంతంగా ఏర్పడి ఎక్కువ దిగుబడి వస్తుందని, ఈ నవధాన్యాలను కట్ చేసి పశువులకు పశుగ్రాసంగా ఉపయోగించడం వల్ల పశువులలో రోగ నిరోధక శక్తి పెరిగి పశువులు ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి పెరిగి పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుందని రైతులు కలెక్టర్కు వివరించారు. ఉద్యాన శాఖ భాగంలో మోడల్ A గ్రేడ్ మోడల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను వేసుకోవడం వల్ల రైతులకు అదనంగా ఆదాయం వచ్చిందని రైతులు వివరించారు. నవధాన్యాలు PMGS సాగు చేయడం వల్ల భూమికి రాసాయనిక ఎరువులు వాడడం తగ్గిందని రైతులు కలెక్టర్కు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతుకు ఖర్చు తగ్గిందని రైతులు తెలిపారు. డ్వాక్రా మహిళల సంఘాల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా PMGS మిశ్రమ పంట విధానం ATM మోడల్స్ ఇన్పుట్కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని లోన్స్ రూపంలో రైతులకు అందించాలని సూచించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించే విధంగా అందరు అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి N ప్రసాదరావు, DRDA PD శోభన్ బాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, PD AP MIP సతీష్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముఖం రైతులు పాల్గొన్నారు.